అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో ఈ యొక్క మీడియా జర్నలిజము రెండు కలిపి ఏ విధంగా దిగజారిపోతున్నాయి రోజు రోజుకే అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. రంకులకు బొంకులకే సమయాన్ని వెచ్చించుకుంటూ డిబేట్లు కొనసాగిస్తూ వీటి మీదనే డిబేట్లు కొనసాగిస్తూ నాకు తెలిసి ఇంకా ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారో ఏమో, ఈ రంకుల గురించి బొంకుల గురించే కోరుకుంటూ ఉన్నట్టున్నారు. కాబట్టే అంత వ్యూస్ పెరగడం ఆ ఛానల్స్కి. దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఎన్నో ఉంటే బాధ్యత కలిగిన మీడియా కావచ్చు, ఈ జర్నలిజం కావచ్చు, రోజు రోజుకి ఇంత దిగజారిపోతుందా? మరి అందరి గురించి నేను మాట్లాడతలేను, కొన్ని మీడియాస్ గురించి కొంతమంది జర్నలిస్టుల గురించే మాట్లాడుతున్నా, అందరినీ నేను అనట్లేను. కానీ అయితే గత కొన్ని రోజుల నుండి చూస్తుంటే గనక ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి మీదన ఏ విధంగా వీళ్ళు డిబేట్లు కొనసాగిస్తున్నారు, పర్సనల్ విషయాలు తీసుకొని వచ్చి ఇక బడ్జెట్లో పెట్టి భర్త భార్యనేం తిడుతున్నాడు, భార్య భర్తనేం తిడుతుంది, బిడ్డలేం తిడుతున్నారు. అలాగే ఇంకా ఆవిడ గారు ఎవరో వాడ శ్రీనివాస్ గారి స్నేహితురాలు ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు కూడా నాకు తెలీదు. ఆవిడ గురించి ఆవిడని తీసుకురావడం, ఆమె దగ్గర డిబేట్లు కొనసాగించడం, ఇక గత 4-5 రోజుల నుంచి ఇదే కంటిన్యూషన్ అయిపోయింది. సరే, దువ్వాడ శ్రీనివాస్ గారు చేసిన, పవన్ కళ్యాణ్ గారు చేసిన, లేదు నారాయణ ఆ టీడీపీ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా, ఆ నారాయణ గారు చేసిన, ఇది ఎవరు చేసినా కూడా ఈ వివాహ వ్యవస్థకు విలువ లేకుండా ఇటువంటివి పద్ధతి కాదు. ఒక భార్య ఉండగా ఇంకొక స్త్రీతో ఇక ఇటువంటి పరిచయాలు కొనసాగించడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే మీ భవిష్యత్తు ఎలాగా అయిపోయింది కాబట్టి పిల్లల భవిష్యత్తు చూడండి, అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. ఎందుకు ఇటువంటి అత్యుత్సాహం చూపిస్తుంది మీడియా ఈ రంకుల మీద, ఈ బొంకుల మీద? వాళ్ళ పర్సనల్స్, ఆ పర్సనల్స్ తీసుకొని వచ్చి బడ్జెట్లో పెట్టి ఇప్పుడు సమాజంలో దాదాపుగా ఇటువంటి కథలే చాలా జరుగుతున్నాయి. ఈ యొక్క సినీ పరిశ్రమ తీసుకున్నా, లేదు రాజకీయ వ్యవస్థ తీసుకున్నా, లేదు సమాజంలోనే తీసుకున్నా కూడా ఇటువంటివి దగ్గర దగ్గర ఒక వీధిలో 4-5 ఇటువంటి సమస్యలే ఉంటాయి. కానీ ఇంత అత్యుత్సాహం దేనికి మీడియాకు అనేసి ఇక్కడ నా ప్రధానమైన ప్రశ్న. ఎందుకనంటే ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా, అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాడు చేసినా, లేకపోతే జనసేనలో ఉన్నవాడు చేసినా, లేదు టీడీపీకి సంబంధించిన వ్యక్తి చేసినా, ఎవడు చేసినా కూడా ఇటువంటివి ఎవరు కూడా సమర్థించరు. ఇకపోతే దీని మీద డిబేట్స్ ఎందుకు ఈ విధంగా కొనసాగిస్తున్నారు? అవసరమా మీకు? పర్సనల్గా వెళ్ళి ఆవిడికి యాక్సిడెంట్ అయింది, ఆ దువ్వాడ శ్రీనివాస్ గారి స్నేహితురాలికి యాక్సిడెంట్ అయింది, అక్కడికి వెళ్ళి మైకులు పెట్టి మాట్లాడటము. మళ్ళీ ఇంకో కొన్ని మీడియా అయితే ఏదో చుక్కలు కలుపుతుందంట. దేనికయ్యా నీకు చుక్కలు కలిపేంత అవసరం ఏముంది? ప్రజల సమస్యలు దండిగా ఉన్నాయి, వాటి మీద చుక్కలు కలపండి. పోయి రంకులకు బొంకులకు వెళ్ళి చుక్కలు కలిపి ఆ మీడియా పరువును, జర్నలిజం పరువును ఎందుకు ఈ విధంగా అర్థాంతరంగా తీసేస్తున్నారు? అవసరమా మీకు? ఓసారి ఆలోచించండి. ఆ కొన్ని టీవీ ఛానల్స్లో అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లోనే కొన్ని, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకున్నా, మహా టీవీ తీసుకున్నా, బిగ్ టీవీ అంట ఏదో అది తీసుకున్నా, ఈ ఆర్టీవీ తీసుకున్నా, మీరు చూడండి ఇంతకుముందు ఒక రాజకీయవేత్త మీద రంకులు నడిపిరి ఒక 5-6 రోజులు కంటిన్యూషన్ అదే నడపడం. అటు తర్వాత ఏం చేస్తున్నారు, రాజ్ తరుణ్ ఇష్యూ, వాళ్ళ పర్సనల్ ఏంటి, ఆ పర్సనల్ ఫోన్ కాల్స్ ఏంటి, ఆమె ఎక్కడ ఏ డ్రగ్ తీసుకునింది, ఆమె ఎవరితో ఉంది, వీడేం చేశాడు, దీని మీద కొన్ని రోజులు చర్చ. ఇంకా ఇప్పుడు కూడా ఆ యొక్క వాళ్ళ ఇష్యూ మీద ఎన్ని ఛానల్స్లో చర్చ నడుస్తుంది. ఏ యూట్యూబ్ తీసుకున్నా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకున్నా ఇంకా రాజు తరుణ్ ఇష్యూనే గత 15 రోజుల నుంచి. అది కొంచెం అట్లా తెరమరుగు అయిందో లేదో, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు దొరికినాడు. ఫస్ట్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి గురించి బయట తీసుకొచ్చిందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఒక సినీ నటుడు డైవర్స్ కానీ మరో సినీ నటికి కడుపు చేస్తున్నాడు అని చెప్పేసేసి 8:30కో ఏమో డిబేట్ పెట్టి ఫస్ట్ లీక్ చేసిందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పవన్ కళ్యాణ్ గారి గురించి.
పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు కదా, మీకు ఓపుకుంటే మీకు చేతనంటే మీరు కూడా చేయండి, ఎవరు కాదన్నారు అని పవన్ కళ్యాణే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈవేళ కూడా ఎవరు దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య కూడా ఎన్ని రోజులు బయటికి రాకుండా అంటే అంతర్గతంగా ఆమె చర్చలు జరుపుతున్నదేమో. మరి ఆమె ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఇంకా నేను అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషికి కూడా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ పిఏ కూడా స్పందించారు అనేసి. ఇంకా మరి అది అంతర్గతంగా ఉన్న విషయాలు. మరి ఈరోజు గవర్నమెంట్ మారంగానే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ భర్త చేత భార్యను తిట్టిస్తూ భార్య చేత భర్తను తిట్టిస్తూ ఇటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు సమాజానికి. సమాజంలో ఇట్లాంటివి లేవా అంటే 100% ఉన్నాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిది 100కి 200% తప్పే, ఎవ్వరు కూడా సమర్థించరు. డైవర్స్ ఇవ్వకుండా అంత పెద్ద బిడ్డలు పెట్టుకొని ఇంకా అవతలంతో స్నేహం చేయడం ఏంటి, ఇటు ఈ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి, అటు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి, ఎటు చూసుకున్న ఆడపిల్లలే కదా. వీళ్ళు చేస్తున్న తప్పుకు రేపటి రోజు ఆ పిల్లలు పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది కదా. సమాజం నుండి కూడా చాలా ఒత్తిడి ఉంటుంది ఆడపిల్లలకు. మీ నాన్న ఇట్లా చేశారే అని కొంతమంది ఎత్తి పొడచడం, లేదు మీ అమ్మ ఇలా చేసిందే అని ఆ పిల్లల్ని ఎత్తి పొడచడం, ఇవన్నీ సర్వసాధారణం అయినప్పటికీ కూడా మనము బాధ్యతగా ఆ పిల్లలకు ఏమి న్యాయం చేస్తున్నాము అనేది ఆలోచించాలి కదా. ఈ మీడియా తీసుకున్నా, ఈ జర్నలిజం తీసుకున్నా ఆ పిల్లలు ఎంత నష్టపోతున్నారు. ఇప్పుడు మేము చేస్తున్న దుందుడుకు చర్యల వల్ల, అత్యుత్సాహం వల్ల, అభంశుభం తెలియని ఏ తప్పు చేయని పిల్లలు అక్కడ నష్టపోతుంది. వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా ఈ మీడియా కానీ ఈ జర్నలిజం కానీ ప్రవర్తించాలా వద్దా? రోజులకు రోజులమైన డిబేట్లు పెట్టేసుకొని ఈ యొక్క చర్చ మీదనే చుక్కలు కలుపుతాం. చుక్కలు కలిపారంటే ఇక ముగ్గులు పోటీ పెట్టుకోండి. ఇక ఈ మీడియా అంతా కలిసి ఇంకెందుకు ముగ్గులు పోటీ పెట్టుకొని చుక్కలు కలుపుతారా, రంగులు వేసుకుంటారా? మరి ఏం వేసుకుంటారో వేసుకోండి. మరి రేణుదేశే గారు మీడియా ముందుకు వచ్చి వాపోయారు కదా, నేను పవన్ కళ్యాణ్ గారు వివాహ బంధంలో ఉండగానే, ఇద్దరు పిల్లలు ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకొక స్త్రీతో ఏ విధంగా ఆ స్త్రీకి కడుపు చేశారు, మీ ఇంట్లో వ్యక్తి ఇలా చేస్తే మీరు ఏ విధంగా బాధపడతారో ఈరోజు నన్ను అంటున్నారా అనేసి రేణుదేశే గారు వచ్చి చెప్పారు కదా. మరి రేణుదేశే దగ్గరికి పోయి ఎందుకు మైకు పెట్టలా? పూనమ్ కౌర్ దగ్గరికి పోయి ఎందుకు మైకులు పెట్టలా? ఏ విధంగా ఎవరిది తప్పు, చుక్కలు ఎలా కలుపుతాము, రంగులు ఎలా వేస్తాము, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, లేకపోతే మీ వల్ల విడిపోయారా, ఎవరి వల్ల విడిపోయారు, తప్పు ఎక్కడ జరిగింది, ఎన్ని రోజుల నుంచి స్నేహం కొనసాగుతుంది అనేసి మరి వాళ్ళ మీద ఎందుకు డిబేట్లు పెట్టలా? అలాగనే మన నారాయణ గారు వాళ్ళ మరదలు వచ్చి ఇంకా ఆమెకి హెల్త్ కూడా బాగలేకుండా హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి ఆమె న్యాయం కోసం ఏ విధంగా పోరాడుతూ ఉండిందో, మరి అంత పోరాడుతుంటే మరి ఆమె దగ్గరికి ఎందుకు వచ్చి మైకులు పెట్టలా? బెడ్ మీద ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆమె ఏదైతే ఆ వీధి మీదకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఆమె స్వంతంగా వీడియోస్ వదులుతున్నా కూడా మరి ఇదే మీడియా, ఏ సోషల్ మీడియా కావచ్చు, మరి నారాయణ గారి దగ్గరికి ఎందుకు మైకులు పెట్టాలా? ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళి మైకులు పెట్టాలా? వైఎస్ఆర్సీపీ పర్సన్స్ కాబట్టి మేము మైకులు పెడుతున్నాం, వాళ్ళంటే మాకు నచ్చదు కాబట్టి ఖచ్చితంగా మేము ఇటువంటి డిబేట్స్ కొనసాగించాల్సిందే అంటే మరి అది మీ విఘ్నతకే వదిలేస్తారు. ముఖ్యంగా అదేంటో కానీ ఈ యొక్క సోషల్ మీడియా తీసుకున్నా, లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకున్నా, ఇక దీని మీద ఎక్కువ శాతం డిబేట్లు కొనసాగిస్తున్నారు. అంటే సంసారంలోకి వెళ్ళి తొంగి చూడడము, అటు సైడ్ ఏం తప్పు జరిగింది, ఇటు సైడ్ ఏం తప్పు జరిగింది, పోనీ అంత డిబేట్ కొనసాగించేటోళ్ళు వాళ్ళకేమన్నా మీరు మంచి చేస్తున్నారా, వాళ్ళేమన్నా మీరు కలుపుతున్నారా అంటే లేదు. మీ రేటింగ్ కోసము ఇంకా లేకుండా ఈ మీడియాకి ఎక్కే వాళ్ళు కూడా సరిపోయారు. వాళ్ళ యొక్క ద్వేషాన్ని, వాళ్ళ యొక్క కోపాన్ని, జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టేసేసి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియకోకుండా ఇంకా మీడియా ముందుకు ఎక్కడము, వీళ్ళు కూడా ఆ బాధ్యతలు కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టుకోవడము. దీన్ని జనాలు ఎంటబడి చూస్తున్నారు అని అంటే దీనివల్ల సమాజానికి ఏమి ఉపయోగం అంటే అసలు ఏమీ ఉపయోగం ఉండదు, నష్టపోవడం తప్ప. ఒక పార్టీని ఇంకా డిఫేమ్ చేయాలంటే ఇటువంటి సునకానందాలు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అగో ఆ కలకత్తాలోనో ఎక్కడనో ఒక అమ్మాయిని ఘోరాతి ఘోరంగా రేప్ చేసి చంపేశారు. అమ్మాయి మీదన డిబెట్ ఉందా? లేదు. ఆ కేరళకు సంబంధించి వరద బాధితుల గురించి
మరి ఎవరైనా విరాళాలు ఇస్తున్నారా? లేదు మీడియాగా మేము ఆడికి వెళ్ళాం కదా, మా చేతనైనా సహాయం చేశాము, ఇంకా ఏ విధంగా సహాయం చేయగలము వాళ్ళకు, దాని మీద ఆలోచిస్తున్నారా? లేదు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న హత్య రాజకీయాల గురించి, చిన్నపిల్లల అత్యాచారాల గురించి మాట్లాడుతున్నారా? అసలు ఇవేమీ లేవు. మీడియా కావచ్చు, ఇంకా ఈ జర్నలిస్ట్ కావచ్చు, వివాహ వ్యవస్థకు అంత విలువను గౌరవము ఇచ్చే అయితే ఖండించాలి. డెఫినెట్గా ఇంత 5 రోజులు 6 రోజులు డిబేట్లు పెట్టి కొనసాగించకుండా దాన్ని ఖండించుకుంటూ ద్వారా ఏమి న్యాయం చేయగలము ఆ యొక్క బాధితులకు, ఆ యొక్క ఆడపిల్లలకు, దాన్ని ఆలోచించడం వదిలేసేసి రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర మైకులు పెట్టేసేసి, ఆమె బెడ్ మీద పడుకున్నా కూడా మైకులు పెట్టేసేసుకుంటా ఇటువంటి దరిద్రగొట్టు పంచాయతీ చేస్తున్నారు అంటే మరి మిమ్మల్ని ఏమనాలి? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఇవ్వకుండానే రేణుదేశాయ్ గారిని చేసుకున్నారు, ఆకీరానందరిని గన్నారు. అటు తర్వాత రేణుదేశాయ్ గారితో వివాహ బంధంలో ఉండంగానే మరి అన్నా లెజినోవాతో రిలేషన్ పెట్టుకొని మరి అక్కడ కూడా విడాకులు ఇవ్వకుండా మరి అక్కడ ఒక బిడ్డను కన్నాడు. ఆ మధ్యలో ఇంకా పూనం కౌర్ ఒకరు ఎంటర్ కావడం, ఏ దువ్వాడ శ్రీనివాస్ గారన్నా రెండోది అనుకోండి, దాన్ని కూడా ఎవరు సమర్థించము, అవసరం లేదు. ఇటువంటివి ఎవరు చేసినా నిజంగా ఖండించాలి. ఎందుకంటే భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఖచ్చితంగా ఒక గౌరవం ఉంది. మనము ఖచ్చితంగా వివాహ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పనులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసినా కూడా తప్పే. ఎవరు తప్పు చేసినా ఇది తప్పే. కానీ మరి రేణుదేశాయ్ దగ్గర ఎందుకు మైకు పెట్టాలా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు మైకు పెట్టాలా? పూనం కౌర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మైకు పెట్టాలా? అక్కడ ఇంకా ఎక్కువ చేశారు కదా, ఎందుకు బజారుకి లాగలా? ఎందుకు ఇంత డిబేట్ కొనసాగించలా? మరి మంత్రి నారాయణ గారికి ఏమైంది? 60 ఏమో ఆయన వయసు. ఇంకా మరదల్ని కూడా ఏ విధంగా చెరబట్టాడు భార్య ఉండగానే. మరి వాళ్ళ దగ్గరికి, నారాయణ దగ్గరికి పోయి ఎందుకు మైకులు పెట్టాలా? ఎందుకు ఇంత డిబేట్ చేయాలా? మరి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళి మైకులు పెట్టాలా? వాళ్ళ మరదల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూస్తే గనక నిజంగా నాన్ సెన్స్ అనిపిస్తుంది. అవసరం లేని చెత్తను తీసుకొని వచ్చి బలవంతంగా సమాజానికేసి రుద్దుతున్నారు అంతే. మీరు సమాజంలో ఇటువంటివి జరగలేదా? మీరు ఈ చెత్తను పరిచయం చేయడానికి అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. వీధికి ప్రతి ఊర్లోనూ వీధికి నాకు తెలిసి 2-3 కేసులు ఇలాంటివే ఉంటాయి. ఇటువంటి వ్యక్తిగత గొడవలు, కొట్లాడుకోవడము ఇవన్నీ ఉంటాయి. సినీ పరిశ్రమలో కూడా ఉంటాయి. కానీ బాధ్యతగా మనం ఒక ప్రజాప్రతినిధిగా వచ్చినప్పుడు కొన్నిటికి అడ్డుకట్ట వేయాలి. మనం వచ్చేది ప్రజాసేవ గురించి కాబట్టి జవాబుదారీతనం అనేది ఆ పర్సన్కు ఉండాలి. కాబట్టి ఇటువంటివి అడ్డుకట్టే వేసి వ్యక్తిగతంగా ఏది ఉన్నప్పటికీ కూడా వాటిని అక్కడికక్కడ సర్దుకునేసేసి వన్స్ మనం ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు బాధ్యతగా జవాబుదారీతనంగా ఉండాలి అనేదే నా యొక్క ఆలోచన. ఇంకా మీడియా కూడా అలానే ఉండాలి. మీడియా కూడా ఎంత బాధ్యత ఉంది? ఇటువంటి రంకుల గురించి, ఇటువంటి బొంకుల గురించి డిబేట్లు కొనసాగించుకుంటూ మీ ఎంతటి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారో, దీనివల్ల ప్రజలకు ఎంతవరకు మేలు చేకూరుతుందో మీడియా కూడా ఆలోచించుకోవాలి. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి వాటి మీదన. పవన్ కళ్యాణ్ గారిది తప్పు కానప్పుడు ఓట్స్ ఇవ్వకుండా బిడ్డల్ని కానీ ఒకరు కాదని మరి నలుగురిని చేసుకున్న పవన్ కళ్యాణ్ది తప్పు కానప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిది కూడా తప్పు కాదు. ఖచ్చితంగా ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను? సమర్థిస్తున్నారా అంటే సమర్థించలా. మీ అత్యుత్సాహానికి, మీరు చూపిస్తున్న అతి ఉత్సాహంతో పోల్చుకుంటే నేను సబబు అంటున్నా, సబబనే అంటున్నా. ఇప్పుడు రాజ్ తరుణ్ చేసింది కూడా అటువంటివే కదా. రాజ్ తరుణ్ తీసుకున్న చాలా మంది ఉన్నారు పొలిటీషియన్స్, బయటికి రావాల్సిన పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు. పర్సనల్ జీవితాన్ని తీసుకొని వచ్చి బజారు మీద పెట్టడం ద్వారా, ఒక డిస్కషన్ కొనసాగించడం ద్వారా మీకు రేటింగ్స్ పెరుగుతాయేమో కానీ ఆ బాధితుల బిడ్డలకైతే చాలా వరకు నష్టం చేకూరుతుంది. అది మంచి పద్ధతి కాదు అని చెప్పే విధానం. డబ్బున్నవాడు ఏ తప్పు చేసినా చెల్లుబాటు అయిపోతుంది, డబ్బు లేనోడు ఏ తప్పు చేసినా అది చెల్లుబాటు కాదు అనేసి అనుకుంటే తప్పది. మనిషిగా మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి.
కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. దానికి పరిస్థితుల ప్రభావం అని చెప్పచ్చు, లేదు ఎదుటి మనిషి ఎటువంటి డిప్రెషన్లో ఉండి అటువంటి తప్పు చేశారు అనే దాని మీదన మనము అసలు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రాలేము. ఆ వచ్చింది ఎవరోనంటే ఆ యొక్క భార్య భర్త తప్ప మూడో వ్యక్తి మనం ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అనేసి మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. అనుభవిస్తున్నది ఆ భార్య ఆ భర్త కాబట్టి వాళ్ళకు ఆ పెయిన్ తెలుస్తుంది ఆ యొక్క సంసార జీవితంలో. ఎవరు కూడా ఒక ప్లాన్ వేసుకొని ఇటువంటి దరిద్రాలు చేయరు అనేసి నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సహజీవనం చెయ్యాలి లేదా ఆమె ఇతడితో సహజీవనం చెయ్యాలి అనేసి ఒక ప్లాన్ అనేసి ఎప్పుడు ఉండదు ఇద్దరు వ్యక్తుల మధ్యన, అది స్త్రీ పురుషుల మధ్యన. అక్కడున్న పరిస్థితుల ప్రభావం కావచ్చు, వాళ్ళు అనుభవిస్తున్న డిప్రెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు వాళ్ళ సంసార జీవితంలో. ఆమెకి ఆ పెయిన్ తెలుస్తుంది, లేకపోతే అతడికి ఆ పెయిన్ తెలుస్తుంది, లేదంటే స్నేహం కొనసాగిస్తున్న ఇంకొక వ్యక్తికి ఆ పెయిన్ తెలుస్తుంది తప్ప మనమంటూ థర్డ్ పార్టీస్ మనకు నిజంగా డిసైడ్ అవ్వలేము. చాలా మంది దీని మీద సామాజికవేత్తలు మాట్లాడుతుంటారు. ఎంతవరకు మాట్లాడుతుంటాము అని అంటే ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, వివాహ వ్యవస్థని మనం గౌరవించాలి కాబట్టి బాధ్యతగా ఉండాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా అలానే మాట్లాడతాను, ఖండిస్తాము ఇటువంటివి. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన పర్సనల్స్ ఏంటి అనేసి జడ్జిమెంట్ అయితే మనం ఇవ్వలేము. కాబట్టి దయచేసి మీడియాను కోరుకునేది ఒకటే, ఇటువంటి దరిద్రపు కొట్టు రంకుల మీద బొంకుల మీద డిబేట్లు వదిలేసేసి సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద, అత్యాచారాల మీద, రాజకీయ హత్యల మీద ప్రజలు ఏ విషయంలో నష్టపోతున్నారు, ఫోర్త్ ఎస్టేట్ అనబడే మీడియా బాధ్యతగా ఎంతవరకు ముందుకు వెళ్తుంది అని వాటి మీద దృష్టి పెట్టండి అయ్యా. లేని దరిద్రాన్ని తీసుకొని వచ్చి బలవంతంగా సమాజానికి ఎందుకు రుద్దుతారు? ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.